మనకంతా తెలుసు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వరంగల్లో ఏర్పాటు చేయబోయేటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు, ఈ ఆర్ఎంయుకు వారు స్వయంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 60-70% పనులు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత వేగవంతంగా ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొని నేను కూడా ఎవ్రీ 10 days 15 days ఆ యొక్క నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. రేపు స్వయంగా రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఆ యొక్క పనుల పురోగతిని సమీక్షించడానికి వారు స్వయంగా వస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికీ 521 కోట్ల రూపాయలతో 521 crores దానికి బడ్జెట్ శాంక్షన్ అయింది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. డబ్బులకు ఎంత పెరిగినా ఇబ్బంది లేదు. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా మంచి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా దాన్ని నిర్మాణం చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రధానమంత్రి గారు రైల్వే శాఖకి ఇవ్వడం జరిగింది. అక్కడ రైల్ ఇంజన్స్, రైల్ కోచ్లు, రైల్ వ్యాగన్స్ ఈ 3 కూడా ఉత్పత్తి అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముందుగా రైల్ ఇంజన్స్ తయారు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైల్వే వ్యాగన్లు కడిగేటువంటి కంపెనీ వస్తుంది అక్కడ అని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎగతాళితో మాట్లాడారు. వాళ్ళ చెంప మీద కొట్టినట్టుగా రైల్వే వ్యాగన్లు కడిగేటువంటి పరిశ్రమ కాదది. రైల్వే వ్యాగన్లు కానీ, రైల్వే ఇంజన్లు కానీ, రైల్వే కోచ్లు కానీ తయారు చేసేటువంటి పరిశ్రమని ఈరోజు వాళ్ళందరికీ మనవి చేస్తా ఉన్నాను. రాదు అనుకున్నటువంటి ఈ పరిశ్రమను ప్రధానమంత్రి గారు అంగీకరించి మన తెలంగాణకి ఇవ్వడము, అందులో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి, ఎంతో వైభవం కలిగినటువంటి ఓరుగల్లులో ఈ పరిశ్రమ రావడము, వరంగల్లో పారిశ్రామికీకరణకు ఇప్పటికే అక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా నేను ప్రధానమంత్రి గారితో స్వయంతో మాట్లాడిన తర్వాత మెగా టెక్స్టైల్ పార్క్ కూడా దేశవ్యాప్తంగా 7 పార్కులు వస్తే మరి ఎన్నోసార్లు వారిని కలిసి అడిగి ఒప్పించి మెప్పించి ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ కూడా వరంగల్కు తీసుకురావడం జరిగింది. ఈ పరిశ్రమ ప్రారంభం కావడంతో కొద్దిపాటి పారిశ్రామికరణ వరంగల్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అనేకం అనుకున్నప్పటికీ కూడా అంత హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతం అవుతుంది తప్ప రెండో నగరంగా వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు
మనల్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారు తప్ప వరంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. మీకు అందరూ తెలుసు, నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 20 ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో రాశాను. ల్యాండ్ ఇవ్వండి మహాప్రభు, అక్కడ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అదే మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చేసుకున్నట్టయితే విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, కర్నూలు, పుట్టపర్తి, తిరుపతి అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి. మన దగ్గర ఒకటే ఎక్కువ ఎయిర్పోర్ట్. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్వయంగా సివిల్ ఏవియేషన్ మినిస్టరు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వెళ్ళి జ్యోతిరాదిత్య సింధియా గారు స్వయంగా మాట్లాడాడు ల్యాండ్ ఇవ్వాలని చెప్పి. ఇగో అగో అంటూ రాళ్ళు వేయడమే తప్ప, విమర్శించడమే తప్ప ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయడానికి ఆ రోజు రాలేదు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరం రాశాను. ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను, భూసేకరణ పనులు వరంగల్లో వేగవంతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా పూర్తిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 50% వరంగల్ రింగ్ రోడ్డు కూడా నేషనల్ హైవేతో అనుసంధానం చేసి వరంగల్ 50% రింగ్ రోడ్డు 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పూర్తి చేసింది. వరంగల్ రింగ్ రోడ్డు, మిగతా రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలి, మన ఓఆర్ఆర్ లాగా. రేపు 1 o'clock 12:30 1 o'clock ప్రాంతంలో ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలించడం కోసం మంత్రి గారు వస్తారు. వచ్చే సంవత్సరం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలాంటి పరిశ్రమలు పూర్తి కావాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రధానమంత్రి గారు రెగ్యులర్గా ఈ యొక్క మినిస్ట్రీ, రైల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి, రైల్వే శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో వారి దృష్టిలో అగ్రభాగాన ఉండేది వరంగల్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ముందది 200 కోట్లతో ప్రారంభమైంది. అది ఈరోజు సుమారు దానికి సంబంధించినటువంటి వర్క్, అంటే ముందు కోచ్ అనుకున్నాం, తర్వాత వ్యాగన్స్ అనుకున్నాం, ఈరోజు ఇంజన్స్ కూడా రావడంతో దాని బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఇంకా అది మరో 200 కోట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా ప్రధానమంత్రి గారు సరే అన్నారు. అది వీళ్ళు మరి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ రైల్వే శాఖ తయారు చేస్తూ ఉంది. అయినా కూడా వెనుకడుగేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ అనేక రానున్న రోజుల్లో వరంగల్ ఒక ఆధునికమైనటువంటి రైల్వే కోచ్లు తయారు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి ప్రధానమంత్రి గారితో నేను, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు మరొకసారి కలిసి దీనికి సంబంధించి మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.